అందరికీ నమస్కారం అండి. నా పేరు పొన్నూరి వెంకయ్య, పల్నాడు జిల్లా దుర్గి మండలం కోలగొట్ల మండలం మాది. నేను BA BEd చదువుకున్నానండి. మా నాన్నగారు వ్యవసాయం చేస్తూ ఉండేవాడు. నేను అప్పట్లో మా గ్రామంలోనే మా నాన్నతో పాటు నేను కూడా పొలానికి వెళ్ళి వ్యవసాయం కానీ చేస్తూ ఉండేవాడిని. దాన్ని బట్టి నాకేంటంటే జాబ్కి వెళ్ళటం కంటే మాకు మా నాన్నగారు ఉన్నటువంటి ఎకరం పొలం అప్పట్లోనే ఉండేది. ఆ ఎకరం పొలం చేసుకుంటూ నేను జీవనాన్ని సాగించుకుంటూ ఉండేవాడిని. అయితే నేను గత 5 సంవత్సరాల నుంచి కూడా ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఉండేవాడిని. అంతకుముందు కూడా వ్యవసాయం చేసే కానీ ఈ ప్రకృతి వ్యవసాయం అంటే తెలియదు నాకు. 2022 నుంచి కూడా అప్పుడు మాకు వెంకటరమణ మేడం గారని ప్రకృతి వ్యవసాయం చేస్తారా, ఇలా చేస్తే మీ భూమి కలుషితం కాదు, పంటలు పండుతాయి, ఖర్చు తగ్గుతుంది, ఆదాయం పెరుగుతుంది అని మా మేడం గారు, అప్పుడు ఉన్నటువంటి వెంకటరమణ మేడం గారు తిరుగుతూ మమ్మల్ని మోటివేషన్ చేసిందండి. మేము కూడా క్రమేణా పురుగు మందులు వాడకం తగ్గటం జరిగింది. మనం PMDS వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. ఏంటంటే మనం 30 రకాల విత్తనాలు భూమిలో చల్లుతాం కదా, ఆ వేరు వ్యవస్థ అనేది భూమిలో చొచ్చుకొని పోవటం వల్ల భూమి గుల్లబారిపోతుంది. మనం ప్రధాన పంట అయితే ఏదైతే వేస్తామో దాని ద్వారా ఏమన్నా వర్షాలు ఎక్కువైనా కానీ తట్టుకునే శక్తి ఉంటుంది. అందుకని PMDS వేయటం వల్ల మనం పశువులు మేతగా ఉపయోగించుకోవచ్చు. దాని ద్వారా రాబడి రావటంతో పాటుగా భూమికి కావాల్సిన పోషకాలు సమృద్ధిగా లభించాయి. ఈ PMDS చేసిన 45 రోజుల తర్వాత రోటావేటర్ వేస్తామండి. ఆ తర్వాత మేము ప్రధాన పంటగా కంది వేస్తాము. గత 2 సంవత్సరాల నుంచి కూడా నేను కందితో పాటు ప్రధాన పంటలు 1-2 మాత్రమే వేసేవాడిని. దాంట్లో అంతర పంటలుగా మినుములు, పెసలు ఏదో కొంచెం వేసేవాడిని. కానీ ఈ సంవత్సరం 2025 సంవత్సరం మాత్రం ఎక్కువ ఆదాయం రావడం కోసం ప్రధాన పంటతో పాటు మనకు ఇతర పంటలు వేసుకుంటే ఆదాయం వస్తుంది కదా, ఖర్చు తక్కువ కదా, ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల మనకు ఆదాయం పెరుగుతుందనే ఉద్దేశంతో సాలుకు కంది సాలుకు మధ్యలో ఏ గ్రేడ్ నేను మినుములు, పెసలు, అలసందలు, నూగులు, తర్వాత చిక్కుళ్ళు, చుట్టూ జొన్న, సజ్జ బోర్డర్ కాపు వేస్తూ ఉంటామండి. ఇలా జొన్న, సజ్జ బోర్డర్ కాపు వేయటం వల్ల పక్క పొలంలో ఉన్నటువంటి తెగుళ్ళు మన పంట మీదకు రాకుండా అవి నివారిస్తూ ఉంటాయి. ఇలా 5 రకాలుగా అంతర పంటలు సాల్ తర్వాత అట్లా మోడల్గా ఏ గ్రేడ్ వేస్తూ ఉంటాను. కందిలో అంతర పంటలు వేయటం వల్ల మనకు ప్రధానంగా చాలా లాభాలు ఉన్నాయండి. అదేంటంటే కలుపు మొక్కలు అంతగా పట్టవు, తర్వాత కర్బన శాతం పెరుగుతుంది, తర్వాత జీవవైవిధ్యం పెరుగుతుంది. మనం తర్వాత ఈ భూమిని కప్పి ఉంచడం వల్ల సూర్యరశ్మి ద్వారా వచ్చినటువంటి కిరణాలు భూమి మీద డైరెక్ట్గా తాకకుండా కాపాడుతూ ఉంటుంది. ఈ విధంగా మనం కందిలో అంతర పంటలు వేయటం వల్ల రకరకాల ప్రయోజనాలు పొందుతూ ఉంటాము. కంది పంట వేయకముందు నా పొలంలో నేను 400 కేజీల ఘనజీవామృతం చల్లాను. ఆ చల్లిన తర్వాత ప్రధాన పంట వేసానండి. ఆ ప్రధాన పంట తర్వాత 15 రోజులకి ద్రవజీవామృతం పిచికారీ చేస్తూ ఉన్నాను నా పొలంలో. మరి అక్కడక్కడ దోమలు ఉంటాయి కదండి, మరి ఆ దోమలు ముందుగా నివారించడం కొరకు నేను జిగురాట్లో, పసుపాట్లో అవి నేను ఒక 20 దాకా మా చేలో పెట్టినాను. తర్వాత మనకు ఈ అంతర పంటలు వేయటం వల్ల తెగులు కానీ పురుగు గాను తక్కువగా వచ్చి ఉన్నాయండి. తక్కువగా వస్తున్నాయి కాబట్టి అప్పుడప్పుడు నేను ఏంటంటే నియమాస్త్రం, బ్రహ్మాస్త్రం అవి నేను పిచికారీ చేస్తూ ఉండేవాడిని. కంది పంట 6 నెలల పంట కాబట్టి అలా 6 నెలల లోపు ముందుగా మనకు పంటలు ఎందుకు రాకూడదు అనే ఉద్దేశంతో నేను ఏ గ్రేడ్లో మినుము, పెసర, అలసంద, నువ్వులు వేశాను. ఈ 3 నెలల పంట కాబట్టి ఇంకా నేను కోత తీయలేదండి. నాకు మినిమం 25,000 నుంచి 30,000 వరకు ఈ అంతర పంటల ద్వారా నాకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అదే గత ఏడాది నుంచి మనకి నేను కంది వేస్తాను, అది 6 క్వింటాలు 7 క్వింటాలు అయ్యేది. ఈ సంవత్సరం నాకు ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా ప్రధాన పంట కంది కూడా 8-9 క్వింటాలు వచ్చే అవకాశం
ఉంది. నా ఏ గ్రేడ్ మోడల్ కందిలో కలుపు పూలు అయితే ఏమైంది, అరకల అయితే ఏమైంది, తర్వాత ఖర్చు వచ్చేసి 10,000 దాకా అయిందండి. కానీ ఈ సంవత్సరం నేను ఈ అంతర పంటల ద్వారా కానీ కంది ద్వారా కానీ ఒక 85,000 రూపాయలు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. కానీ లాస్ట్ ఇయర్ ఒక 52,000 దాకా వచ్చినాయండి. ఈ సంవత్సరం ఏంటంటే రకరకాల అంతర పంటలు వేయటం వల్ల ఒక 85,000 ఆదాయం వచ్చే అవకాశం ఉంది. రైతులందరూ కూడా అండి ఈ విధంగా ఏ గ్రేడ్ నేను పలు రకాల పంటలు వేయటం వల్ల మంచిగా ఆదాయం లభిస్తుందండి. ముఖ్యంగా వర్షాలు ఎక్కువైనా తక్కువైనా పలు పంటలు వేయటం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అదేవిధంగా మనం రైతులందరూ మన సహజంగా చూస్తామండి, ఒక పంట వేస్తారు, కంది ఉంది, లాస్ట్ ఇయర్ 6,000 ఉంది. అదే మనం దీంట్లో పలు రకాల పంటలు వేస్తే మినుములు అమ్ముకోవచ్చు, పెసలు అమ్ముకోవచ్చు, అలసందలు అమ్మొచ్చు. ఇలా రకరకాల ఆదాయం రావటం వల్ల రైతు ఎప్పుడు కూడా నష్టపోడు. అందుకని ఖర్చు తక్కువ, ఆదాయం ఎక్కువ వస్తుంది. రైతులందరూ కూడా ప్రత్యేకించి ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా ఎక్కువ ఆదాయం పొందుకునే అవకాశం ఉంది.